హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అన్నదన్ మినీ వ్లాగ్. వీడియో చూసిన వాళ్ళందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా అండి? నాకు ఒక్కొక్కసారి అనిపించిద్ది నా లైఫ్లోనే ఇలా జరిగిద్దా లేకపోతే మీకు కూడా ఇలానే జరిగిద్దా అని. అసలు ఏం జరిగింది శైలక్క చెప్తాను ఆగండి. ఇప్పుడు మనం ఒకరికి మంచి చేసాం అనుకోండి, కొన్ని రోజుల తర్వాత మనం చేసిన మంచిని ఎందుకు మర్చిపోయి తప్పుగా మాట్లాడతారు. మనం మంచి చేసిన వాళ్ళమే కదా, వాళ్ళ అవసరాలలో మనం ఆదుకున్న వాళ్ళమే కదా. ఎందుకు అలా ఉంటారు మనుషులు? మనస్తత్వాలే అంతా. ఏదో చిన్నప్పుడు మా అమ్మమ్మ అనేది పెడితే పెళ్లి కోరుతారు లేకపోతే సాగు కోరుతారని. నిజంగా ఈ రోజులలో మనుషుల మనస్తత్వాలే అంత అంటే మరి నేను మనిషినేగా, మరి నేను ఎందుకు అలా ఉండను? నేను నా చుట్టుపక్కన ఉన్న వాళ్ళందరూ మంచి జరగాలనే కోరుకుంటా. వాళ్ళకి అవసరం ఉన్నప్పుడు నా వస్తువులు ఇస్తూ ఉంటా. కానీ ఎండ్ ఆఫ్ ద డే నేనే బ్యాడ్ అయిపోతూ ఉంటా. అందుకే ఫ్రెండ్స్, ఎవరి గురించి పట్టించుకోవద్దు, ఎవరితో మనం మాట్లాడొద్దు, ఎవరి మీద ఎక్కువ హోప్స్ పెట్టుకోకూడదు. నిజంగా అది ఎవరైనా సరే, ఫ్రెండ్స్ అయినా ఎవరైనా సరే. ఎందుకు చెప్తున్నానంటే చాలా దెబ్బతిని ఉన్నా నేను ఇలాంటి విషయాలలో. సో ఎప్పుడైనా మనల్ని మనం నమ్ముకోవాలి, మన దగ్గర ఉంటేనే మనం ఏదైనా చేయగలగాలి. నాకు ఎందుకో ఇవాళ చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకు మనుషులు ఇలా ఉంటారు? మనం చేసిన మంచిని ఎందుకు మర్చిపోతారు? కనీసం మంచి చేసిందని చెప్పకపోయినా పర్లేదు, మన గురించి తప్పుగా ఎందుకని మనల్ని బాధ పెడుతూ ఉంటారు అనేసి చేసిన మంచిని ఇట్టే మర్చిపోతారు కదా. ఏదో అంటారు, తిన్నింటి వాసాలు లెక్క పెట్టమని. శైలక్క సామెతలు భలే చెప్తుందిలే అనుకుంటున్నారా? కొన్ని మన అమ్మమ్మల తాతయ్యల దగ్గర వింటూ ఉంటాం కదా, వాళ్ళు అనే మాటలు చాలా కరెక్ట్గా ఉంటాయి తెలుసా. అసలు సిచ్యువేషన్ బట్టి వాళ్ళు సామెతలు భలే చెప్తూ ఉంటారు. అవి విని నాకు సిచ్యువేషన్ బట్టి నేను కూడా అంటూ ఉంటానన్నమాట. సో మొత్తానికైతే ఇంక ఇప్పుడు నేను ఆనియన్స్ కట్ చేస్తున్నాను. ఎందుకంటే ఫ్రెండ్స్, కర్రీ చేద్దామనేసి. ఇంకా నేను ఇవాళ లైవ్కి అయితే వస్తున్నాను. 1 గంట నుంచి 4-5 దాకా ఉంటాను. సో మీరైతే రెడీగా ఉండండి ఫ్రెండ్స్, చక్కగా లైవ్లో మాట్లాడుకుందాం. నన్ను తిట్టేటోళ్ళు కూడా రెడీగా ఉండండి, చక్కగా బ్యాడ్ కామెంట్స్ పెట్టడానికి. మీరు పెట్టే బ్యాడ్ కామెంట్స్ నేను అస్సలు పట్టించుకోను. ఇవాళ చూతురు కదా, సో నేనైతే అస్సలు పట్టించుకోను. పళ్ళున్న చెట్టుకి రాళ్ళు అన్నట్టు నేను ఒక మంచి పొజిషన్లో ఉన్నాను. నేను ఎవరి మీద డిపెండ్ అవ్వకోకుండా నా సెల్ఫ్ రెస్పెక్ట్తో నేను ముందుకు వెళ్తున్నాను కాబట్టి నన్ను చూసి అసూయపడి నన్ను వెనక్కి లాగాలని చూసే చాలామంది ఉంటారు. సో వాళ్ళని అయితే నేను అస్సలు పట్టించుకోను. సో నేనైతే ఎంత గివప్ అయితే అస్సలు ఇచ్చుకోను. సో ఇంకా ముందుకు వెళ్ళడానికే ట్రై చేస్తూ ఉంటాను. ఏం చేయాలక్క చిన్నగా కట్ చేస్తున్నావు, అసలు ఏం ఆలోచిస్తున్నావు? బుర్ర నిండా ఆలోచనలే, ఒకటా రెండా చాలా ఉన్నాయి. చిట్టి బుర్రలో ఎన్ని ఆలోచనలు తెలుసా మీకు? వీడియోలో కనిపిస్తున్న శైలక్క వేరు, బయట కనిపిస్తున్న శైలక్క వేరు. ప్రతి చిరునవ్వు వెనక ఎంత పెయిన్ ఉంటుందో తెలుసా? ఆడవాళ్ళకి తెలుసు, అలానే మగవాళ్ళకి తెలియదని కాదులేండి, కానీ చాలామంది ఇలానే ఉంటారు.